చాలా ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తరఫున మీరు బిఎల్ఎస్ అపాయింట్ చేయండి అని చెప్పడం జరిగింది. దీనికి పొలిటికల్ పార్టీస్ చాలా పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేశారు కూడా బిఎల్ఎస్ ని. ఈ డ్రాఫ్ట్ అనేది డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాఫ్ట్ ఏదైతే పబ్లిష్ చేస్తామో అది పొలిటికల్ పార్టీస్ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెబ్సైట్లో సిఇఓ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్క ఈఆర్ఓ ఆఫీస్, తర్వాత ఏఆర్ఓ ఆఫీస్, బిఎల్ఓ లెవెల్లో కూడా ఆ డ్రాఫ్ట్ వాటిని డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది. ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, వాటిపైన క్లెయిమ్స్ మా పేరు లేదు అందులో పొందుపరచాలి అనే క్లెయిమ్, లేకపోతే ఇది తప్పుగా వేరే వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేశారు వాటిని తీసేయాలి అంటే అబ్జెక్షన్స్, వీటికన్నిటికీ కూడా ఇది ఉపయోగపడడం కోసం డిస్ప్లే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఈఆర్ఓకి తర్వాత బిఎల్ఓస్కి అందరికీ తెలియపరచడం జరిగింది. సో ఇదొకటి. తర్వాత ఈ నోటీస్ పీరియడ్, ఇంతకుముందు చెప్పినట్టు నోటీస్ పీరియడ్లో ఈఆర్ఓస్ వాళ్ళకి అందిన డ్రాఫ్ట్ డీటెయిల్స్ ప్రకారము ఏదైనా తప్పులు ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్డ్ ఓటర్ దగ్గర నుంచి ఆ నోటీస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈ 12 ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవి వాటిని పొందుపరచాల్సి వస్తుంది. అది డ్యూరింగ్ నోటీస్ పీరియడ్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిసిఐ నోటీస్ పీరియడ్లో అవి ఈ డాక్యుమెంట్స్ కావాల్సిన ఈ 12 డాక్యుమెంట్స్ ఏమన్నాయో వాటిని కూడా అటాచ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈ 12 డాక్యుమెంట్స్ కూడా పబ్లిసిటీ విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ని వాళ్ళు యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ వాళ్ళు ఇవ్వడానికి ఆ 12 డాక్యుమెంట్స్ ఏదో ఒకటి ఇవ్వడానికి వాళ్ళకి ఆస్కారంగా కల్పించడం జరిగింది. సో ఇవి ముఖ్యంగా చెప్పాల్సిన విషయాలు మీకు చెప్పాం. మీ తరఫు నుంచి ఏమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఇఫ్ యు హావ్ ఎనీథింగ్ యు కెన్ ఆల్వేస్ రైజ్ ఇట్. సార్ సారీ, హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో ఎంతవరకు మ్యాపింగ్ అయింది? సార్ ఎస్ఐఆర్ అంటే మ్యాపింగ్ ఏంటిది? ఇక్కడ 2002 క్రైటీరియా కింద తీసుకున్నారు. ఇదంతా అసలు విషయం చెప్పట్లేదు, మీరు డేట్లు చెప్తున్నారు. అసలు ఎస్ఐఆర్ అంటే ప్రజలలో ఒక భయం ఉన్నది, మా ఓట్లు పోతాయి అనేది. ఏ క్రైటీరియా? 2002లో ఎప్పుడో ఒకడు జిల్లాలో ఉన్నారు. ఇదంతా దాని గురించి ప్రాసెస్ చెప్పండి. 2002 ఓటర్ లిస్ట్ ఏది ఉందో 2002 ఓటర్ లిస్ట్ అనేది దీన్ని అటాచ్ చేయడం మ్యాపింగ్ కోసం ఉపయోగపడుతుంది అంతే. 2002లో నా పేరు లేదు కాబట్టి ఇప్పుడు తీసేస్తున్నారు అని కాదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే 2002లో నా పేరు ఉంది, ఇప్పుడు 2025లో కూడా పేరుంది కాబట్టి ఐ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్, ఎనీ అడిషనల్ డాక్యుమెంట్, అంతవరకు ఉపయోగపడుతుంది. సో my name is there in 2002, so I need not produce any document. My son also gets attached to me. నా కొడుకు కూడా నాది ఓటు ఆల్రెడీ ఉంది కాబట్టి, నా భార్యది నాది ఉంది కాబట్టి నా కొడుకు నాతో అటాచ్ చేస్తారు కాబట్టి we need not produce any documents. అది దాని యొక్క ఉద్దేశం. అది లేదు 2002లో పేరు లేని పక్షంలో 2025లో ఉంది కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ ఏదైతే 12 డాక్యుమెంట్స్ ఉన్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అలాంగ్ విత్ ఎన్యూమరేషన్ ఫామ్. సార్ 2002లో ఇక్కడ చెప్పండి సార్. ఎవరు ఇంకా తొలగించడం అనేది కార్యక్రమం ప్రక్రియ అనేది ఇంకా జరగదు కూడా.
అది ఎప్పుడు జరుగుతుంది? డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే జూలై 30th ఏదైతే ఉందో అప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాం కదా, అప్పుడు యాక్చువల్గా డీటెయిల్స్ తెలుస్తుంది ఎంతమందిని లేరు. తొలగించారని కాదు, ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయారు. ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? ఏఎస్డి అంటాం, యాబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ ఆర్ మైగ్రేటెడ్. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో లేరు. కాబట్టి నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వలేకపోయాను. ఎందుకంటే కూకట్పల్లిలో సో హౌస్ నెంబర్కి వెళ్ళాను. ఇంతకుముందు అతను ఇచ్చిన 2025 మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం కూకట్పల్లి ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళి నేను ఫామ్ ఇవ్వడానికి వెళ్తే ఆయన లేరు. ఎందుకంటే ఆయన షిఫ్ట్ అయిపోయారు, వేరే చోటుకి వెళ్ళారు. ఫ్రమ్ కూకట్పల్లి హీ హాస్ గాన్ టు రాజేంద్రనగర్ వెళ్ళారు. సో అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ కొత్తగా తీసుకొని అతను ఫామ్ 8 నింపి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ అనేది తొలగించాలని కాదు, ఎవరైతే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని తీసేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఒకవేళ నేను షిఫ్ట్ అయ్యాను, ఎప్పుడు లాస్ట్ మంత్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఎన్యూమరేషన్ ఫామ్ తో పాటు అడిషనల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటాను, ఇచ్చి నా పేరు వచ్చేలా చూసుకుంటాను. ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ. సార్ హైదరాబాద్ ఓటర్స్ తో పాటు చాలా మంది హైదరాబాద్ గ్రేటర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు ఉన్నాయి, తెలంగాణ రూరల్ జిల్లాలో ఓటర్లు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు సార్? అది ఏఎస్డి లిస్ట్ లో వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. వాళ్ళకి ఏపీలో తెలంగాణ ఉంది, అప్పుడే యాబ్సెంటీ ఒకటి, తర్వాత వేరే చోట ఉంటున్నారు కాబట్టి షిఫ్టెడ్. ఏపీ ఏ విధంగా చేస్తారు? చాలా మంది లక్షల ఓటర్స్ బోత్ స్టేట్స్ లో ఉన్నాయని చెప్పేసి రాజకీయ పార్టీలు కూడా పరోక్షంగా ఆరోపణలు అది ఇది ఎస్ఐఆర్ అనేది ప్రక్షాళన కోసమే ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ ప్రక్షాళన అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఈ ప్రక్షాళన వల్ల చాలా వరకు అటువంటివి ఏఎస్డి లిస్ట్ లో పేర్లు ఉన్నవి, లిస్ట్ లో యాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రల్ రోల్ ఉంటున్నాయి, వాటిని ఎప్పుడు తీయలేదు. ఇప్పుడు తీయడానికి మంచి అవకాశము. దీనివల్ల మన ఎలక్ట్రల్ రోల్ అనేది పూర్తిగా ఇట్ విల్ బి ఫుల్లీ క్లెన్స్డ్. మీరు ఏపీలో ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? బోత్ స్టేట్ లో ఉన్న వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేయగలుగుతారు 2 స్టేట్లలో? అది ఫామ్ ఇచ్చినప్పుడు డూప్లికేట్స్ తెలిసిపోద్దండి. వేరే స్టేట్ లో సబ్మిట్ చేసినట్టు ఇక్కడ సబ్మిట్ చేసినట్టు యాజ్ పర్ అవర్ టెక్నికల్ థింగ్స్ ఇట్ కెన్ బి నోన్. సార్ ఏపీలో ఉన్న వాళ్ళకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కొన్ని పేర్లు మాకు పంపించారు, సమ్ 10 or 15 నేమ్స్ పంపించారు. మేము వేరే జిల్లాకు పంపించి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా లేదా అని చెప్పి మేము డీటెయిల్స్ రాసి పంపించాము. సో అదేవిధంగా తమిళనాడు నుంచి కొన్ని వచ్చాయి ఫర్ వెరిఫికేషన్ పర్పస్. సరే, ఇది మైగ్రెంట్స్ కంపల్సరీ అంటే ఇటు సీజనల్ గా మైగ్రేషన్ అయ్యేవాళ్ళు, సీజనల్ గా మైగ్రేట్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఈ పీరియడ్ లో ఈ హౌస్ టు హౌస్ సర్వే జరిగే టైంలో కంపల్సరీ వాళ్ళ సొంత ఊర్లో వెళ్లాల్సిందేనా? ఒకవేళ ఆ టైంలో ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకపోతే వాళ్ళ ఓట్ డిలేట్, వాళ్ళకు అవేర్నెస్ తక్కువ ఉంటుంది సార్. ఏదో సీజన్ లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకేదో జరిగి జిల్లాల నుంచి ఎక్కడికో మైగ్రేట్ అవుతారు వాళ్ళు ఆ టైంలో ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేకపోతే ఈ పీరియడ్ లో వాళ్ళ ఓట్ డిలేట్ అవుతుందా? ఇంకోటి వాళ్ళకు ఒకరోజు ఊరికెళ్ళి రావాలంటే మాకు ఓ రోజు కూలిపోతుంది, ట్రావెల్ ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది అని వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో అక్కడ వాళ్ళకి సరైన ఐడి ప్రూఫ్స్ ఉండవు. ఈ కారణంతో మిగతా రాష్ట్రాలలో చాలా ఓట్లు తీసేసినట్టు కొన్ని న్యూస్ వస్తుంది సార్. దాంతోపాటు ఈసారి దీంట్లో ఎస్ఐఆర్ ప్రాసెస్ లో ఆధార్ లింక్ చేస్తారా? ఆధార్ ఈజ్ వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. 12 డాక్యుమెంట్స్ లో వన్ ఆఫ్ ద 12 ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చో వాళ్ళు అందులో ఆధార్ కూడా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్. మైగ్రెంట్స్ గురించి సార్ ఇంకేదైనా ఆల్టర్నేట్ మెథడ్ ఉందా వీళ్ళకి? మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఆన్లైన్ ప్రక్రియ ఉంది, ఆన్లైన్ లో కూడా వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఈవెన్ ఎవరైనా చేసుకోవచ్చు ఆన్లైన్. voters.eci.gov.in అనేది ఈ ప్రక్రియ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంటి నుంచి కూడా వాళ్ళు ఫిల్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. రాజ్యాంగం జరిగింది, ఎక్కువ తక్కువ జరిగాయి, ఈ సెక్యులర్ ఓట్ల తొలగింపు కూడా జరిగింది అనేది ఒకటి నిన్న కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది రిప్రజెంట్ అయింది.
దీని మీద మీరు ఎలాంటి వాళ్ళు ఆధారబాధాలుగా చేయొద్దని అడుగుతున్నారు. దీనిపైన మీ సంవత్సరం ఏంటి? సార్ ఇది 1 year 1.5 year వరకు చేయాలని చెప్పి అలాంటి ప్రక్రియ ఉందా? అది ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమున్నాయో 3-4 months, ఆ 3-4 months లోనే చేయడం జరుగుతుంది. ఎనీ అడిషనల్ టైం ఏదైనా కావాల్సి వస్తే వేరే స్టేట్స్ యూపీ అక్కడ తీసుకున్నారు ఎక్స్ట్రా 15 days, ఎక్స్ట్రా 1 month, ఆ విధంగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ మేము రాసి 1 month అట్లా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాజకీయ పార్టీలకే ఇంకా మీరు అవగాహన కల్పించలేదు. వాళ్ళలో చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఇంకా అవగాహన అంటే వాళ్ళకి లేకపోతే పొలిటికల్ పార్టీ మీటింగ్ మా పరిధిలో సిఇఓ పరిధిలో 3 సార్లు నియర్లీ థ్రైస్ ఐ హెల్ప్ పొలిటికల్ పార్టీ మీటింగ్. తర్వాత ప్రతి ఒక్క వారం ఎవ్రీ వెనస్డే బిఎల్ఓ తర్వాత ఈఆర్ఓ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి పొలిటికల్ పార్టీస్ పిలిచి మీటింగ్స్ పెట్టుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు పొలిటికల్ పార్టీస్ అట్ ద లెవెల్ ఆఫ్ కలెక్టర్, డిఈఓ లెవెల్లో, తర్వాత ఈఆర్ఓ లెవెల్లో, ఇంకా కింద బిఎల్ఓ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకున్నారు కూడా. ఇప్పటికీ documents లో- అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తే ఇప్పుడు మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంటే ఈ ఎస్ఐఆర్ గురించి మీరు 3 సార్లు మీటింగ్ పెట్టామంటున్నారు. అంటే వాళ్ళకు మీకు ఇక్కడ పెట్టామంటున్నా వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్స్ ఇచ్చారు. పెట్టి వాళ్ళ డౌట్స్ ఏమైనా చాలా క్లారిఫై doubt చేస్తున్నాం. తర్వాత రెగ్యులర్ గా కూడా ఇక్కడికి వస్తుంటారు. దే మీట్ మీ ఎవ్రీ వీక్ దే కమ్ వస్తూ ఉంటారు. వాళ్ళకి డౌట్స్ ఏమైనా